నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన అంశం రోజుకో మలుపు తిరిగిన పరిస్థితి దాదాపుగా కొన్ని రోజుల క్రితం. సో దానికి నిన్నైతే కోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా ఎవరైతే 563 మంది గ్రూప్ 1 సంబంధించిన ర్యాంకర్లందరికీ కూడా ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు. సో 15వ తారీఖు కూడా ఇంకో జడ్జిమెంట్ రాబోతుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళందరికీ కూడా క్లియర్ అయిపోయినట్టే అని చెప్పేసి కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్లో అయితే ఎవరైతే ర్యాంకర్స్ అందరూ ఉన్నారో సో వాళ్ళకి ఏ పోస్టులు వచ్చాయని కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన ఒక ర్యాంకర్ ప్రవీణ్ గారు అయితే ఉన్నారు. సో ప్రవీణ్ గారికి వచ్చిన జాబ్ ఏంటి, సో ఈ ఎఫర్ట్స్ ఎట్లా ఉండేటి అంటే దాదాపుగా గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఆ కష్టం ఏంటి, ఆ కష్టం విలువ ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఏంటి ఏ పోస్ట్ వచ్చింది? నాకు డిఎస్పీ వచ్చింది. ప్రవీణ్ డిఎస్పీ సాబ్. సో ఏం చెప్తారు చూసే వాళ్ళకి కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చెప్తారు, మీ ఫ్యామిలీకి ఏం చెప్తారు? సో చాలా ఆనందంగా ఉందండి. ఆఫ్టర్ 6 years ఆఫ్ వర్క్, హార్డ్ వర్క్, ఈరోజు గ్రూప్ 1 తుది ఫలితాలు రావడం, దాంట్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ సమాజానికి దసరా October 2nd జరిగితే 562 మంది ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ దసరా September 25 రోజునే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ రిజల్ట్. అండ్ ఏం చెప్తాను నిరుద్యోగ యువతకు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ దే నో మై స్ట్రగుల్. నేను ఎంత కష్టపడ్డానో తెలుసు. కష్టాన్ని నమ్ముకొని, మన శ్రమను మనం నమ్ముకొని, ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తూ, రిజల్ట్స్ కొంచెం డిలే అయినా గానీ కష్టపడుతూ వెళ్తే డెఫినెట్లీ మనకు ఏదో ఒక రోజు విజయం సాధిస్తామండి. అంటే దాదాపుగా ఎన్నో రోజుల కష్టంకి సెలెక్ట్ అవ్వడం, సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు, దాని తర్వాత మళ్ళీ నిన్న వచ్చిన రిజల్ట్. సో ఏంటి ఈ జర్నీలో ఏమనిపించింది అంటే మొన్న వచ్చిన ఈ డిస్టర్బెన్స్ అంతా చూస్తే ఏమనిపించి ఏం చెప్తారు వాళ్ళకి? సో మొన్న వచ్చిందే ఒక డిస్టర్బెన్స్ కాదు. 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 2 సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 3వ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత కోర్ట్ ఇష్యూస్, ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత మాకు ర్యాంక్స్ వచ్చాయి. ఆనరబుల్ సింగిల్ బెంచ్ జడ్జి గారు దాన్ని క్యాన్సిల్ చేశారు. బట్ డివిజన్ బెంచ్ లో మళ్ళీ ఇంటరిమ్ ఆర్డర్ ద్వారా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. సో కష్టాలండి మనుషులకు. మనం వి గ్రో అప్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. మనల్ని ఎన్ని కష్టాలు వస్తే మనం అంత స్ట్రాంగ్ గా తయారవుతాం. కష్టాలకు భయపడొద్దు, మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉంటే కష్టాలు అవే దూరం అయిపోతాయి. సో ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతా ఉన్నారు? గ్రూప్ 1 క్రాక్ చేయాలనే డ్రీమ్ ఎప్పుడు పెట్టుకున్నారు మైండ్ లో? ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతా ఉన్నారు? నా ప్రిపరేషన్ వచ్చేసి హానెస్ట్ చెప్పాలంటే 2017 లో స్టార్ట్ అయింది. బట్ ఆ 2 years అంత ఎఫెక్టివ్ గా చదవలేదు. 2019 నుండి నేను రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటి వరకు నేను యూపీఎస్సీ లో 4 మెయిన్స్ రాయడం జరిగింది. 2 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ నాకు ఒకసారి 1 మార్క్ తో, ఒకసారి 12 మార్కులతో ర్యాంక్ కూడా మిస్ అవడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ నేను పడ్డా గానీ మళ్ళీ లేచి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. ఇక్కడ 70% ఆఫ్ ద సిలబస్ సివిల్ సర్వీసెస్ సిలబస్ కి మ్యాచ్ అవ్వడం, ఒక 30% తెలంగాణ నేను చదివాను. ఆ తెలంగాణ నేను చదివి ఐ హావ్ క్లియర్డ్ దిస్ ఎగ్జామ్ విత్ గుడ్ రిజల్ట్. సో ఏంటంటే ఇంత ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. సో మీ మీద కొన్ని చేశారు గతంలో ఎలియన్స్, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయడం కంటే సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చాలా మంది చేసిన పరిస్థితి. సో వాళ్ళకి ఏం చెప్తారు? సో ఐ రిక్వెస్టెడ్ మన యోయో టీవీ ద్వారానే నేను ఆ రోజు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరు స్టేక్ హోల్డర్స్. మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో. ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం పెట్టుకొని మీకేం ప్రాబ్లం ఉన్నా యూ కెన్ అప్రోచ్ హైకోర్ట్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్. మాకు ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా మేము అప్రోచ్ అవుతాం. అంతే తప్ప ఇండివిజువల్ గా దాడి చేయడము, లేకపోతే ఫేక్ అలిగేషన్స్ చేయడము, మమ్మల్ని ఫేక్ ర్యాంకర్స్ అనడం డెఫినెట్లీ మాకు బాధ కలిగించింది. నేను ఆ రోజు యోయో టీవీ ద్వారా నేను ఇదే రిక్వెస్ట్ చేశాను, పర్సనల్ అలిగేషన్స్ వద్దండి, దట్ వీ కెన్ అప్రోచ్ కోర్ట్ అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇన్ని అడ్డంకుల మధ్యలో కూడా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ని ఫుల్ఫిల్గా కండక్ట్ చేశారు, రిజల్ట్ వరకు తెచ్చారు, అపాయింట్మెంట్స్ వరకు కూడా తీసుకొచ్చిన గవర్నమెంట్కి ఏం చెప్తారు? సో I'm grateful for the TGPSC అండి. ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, విచ్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ బాడీ అన్ని క్లియర్ చేసిందని నమ్మాలి. దీనికి తోడ్పాటు డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ బోత్ టీజీపీఎస్సీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ రెండు ఫామ్ కావడానికి బేసిస్ భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్లనే, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా మాలాంటి ఇండివిజువల్స్ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇంత పక్కన పెడితే పర్సనల్ లైఫ్ వద్దాం. ఏంటి అంటే మొన్న చెప్పారు ఫ్యామిలీ గురించి,
నానమ్మ వాళ్ళు చదివిపిస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ఏం చెప్తారు ఈ ఎఫర్ట్స్కి ఇంతవరకు రావడం వెనకాల ఉన్నది ఎవరు ఇన్స్పిరేషన్ ఏంటి, ఏం చెప్తారు? నేను మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అమ్మ మా చిన్నప్పుడు బాగా చదువుకోవాలని చెప్తూ ఉండేది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా నానమ్మలు ఇద్దరు నన్ను పోషించారు. అన్ఫార్చునేట్లీ మా నానమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఇంకొక నానమ్మ ఇప్పుడు ఉన్నారు. మా నానమ్మ పింఛన్ డబ్బులతోటి అప్పుడప్పుడు కూలీ పనులు చేస్తూ దాంట్లో ఆమెకు ఒక 4-5 వేలు వస్తే మాకు ఒక 2 వేలు పంపించి చదివించేవారు. సో నాకు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ఆదర్శం ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవ నన్ను ఈ సివిల్ సర్వీసెస్ వచ్చేలాగా ఇన్స్పైర్ చేసింది. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయనలాగా ప్రభుత్వానికి, ప్రజలకు, భారతదేశానికి సర్వీస్ చేయాలనేది నా కోరిక. సో డిఎస్పి ప్రవీణ్ సాబ్ అనే బోర్డు కావచ్చు, ఆ డ్యూటీకి ఉండే పవర్స్ కావచ్చు, ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రంలో? మీ ఆ పవర్స్ తోటి ఏ డైరెక్షన్ లో డ్యూటీ చేయబోతున్నారంటే? అయితే దెర్ ఇస్ వన్ సేయింగ్ అండి, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎంత ఎక్కువ అధికారం వస్తే అంత ఎక్కువ బాధ్యత వస్తుంది. రైట్. సో నేను ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నా డివిజన్ లో ప్రజలకు, బాధితులకు, విక్టిమ్స్ కి న్యాయం జరిగేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా, హానరబుల్ డీజీపీ గారు చెప్పినట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రమోట్ చేయడం జరుగుతుంది తెలంగాణ. సో నా వంతు సాయంగా నా వంతు కర్తవ్యంగా నేను పేద ప్రజలకు న్యాయం అందేలాగా వర్క్ చేస్తాను. సో అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చా లేదో, సో అమ్మ నాన్న లేరు, సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ మూమెంట్ని చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? సో అన్ఫార్చునేట్లీ అమ్మ నాన్న ఉండుంటే చాలా బాగుండేది. 10th క్లాస్ లో మా మదర్ 10th క్లాస్ నాకు జస్ట్ 8.3 అంటే 500 out of 600 వచ్చినాయి. ఆమె ఒక 2 కిలోమీటర్ స్వీట్స్ పంచుకుంటూ వెళ్ళిందండి. సో ఆమె కనుక ఈ రోజు ఉంటే నేను ఇంత గ్రూప్ అని ఇంత పెద్ద ఉద్యోగం సాధించినందుకు మా ఊరు, మా జిల్లా మొత్తం పండగలా జరిపేదేమో. బట్ హర్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. తన ఆశీర్వాదం నాతో ఉంది. తను నాతోటే ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఐ మిస్ దెమ్, బట్ స్టిల్ వాళ్ళు చెప్పిన వాల్యూ సిస్టమ్స్ నేను ఫాలో అవుతూ ప్రజలకు సేవ చేస్తాను. సో మీ విలేజ్ లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏమంటున్నారు అంటే ఇంత మంచి అంటే లైక్ డిఎస్పీ అనేది నాట్ ఏ జోక్ అండ్ నాట్ ఏ ఈజీ గ్రూప్ 1 క్రాక్ చేయడం అనేది. సో ఏంటి వాళ్ళ ఏం చెప్తా ఉన్నారు? నిన్న 12:30 నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా దాదాపు ఒక 300 నుండి 400 కాల్స్ వచ్చాయి. నిద్రపోలేదు నైట్, మేము చాలా మంది నిద్రపోలేదు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండి. నా ఫ్రెండ్స్ గానీ, నాకు తెలిసిన వాళ్ళు గానీ చాలా మంది వన్ ఆర్ ద అదర్ వే నాకు సపోర్ట్ గా నిలిచారు. వాళ్ళందరికీ ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను సమాజం యొక్క ప్రోడక్ట్ ని, ప్రభుత్వం యొక్క ప్రోడక్ట్ ని, భారత రాజ్యాంగం ప్రోడక్ట్ ని. సో వాళ్ళకే సేవ చేయడానికి నేను మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తాను. సో అంటే ఈ కంప్లీట్ జర్నీలో జీరో ప్రవీణ్ నుండి డిఎస్పీ ప్రవీణ్ జర్నీలో ఏమున్నాయి? హార్ట్ బ్రేక్స్ కావచ్చు, డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు, లైక్ అవమానాలు చాలా, అంటే ప్రతి మనిషికి ఉండేటి ఇవన్నీ. సో ఏంటి మర్చిపోలేని మూమెంట్ కావచ్చు, ఏం చెప్తారు? మర్చిపోలేని మూమెంట్స్ అంటే ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రిపరేషన్ చెప్పాలంటే, నా ప్రిపరేషన్ లో కోవిడ్ నన్ను చాలా కృంగదీసిందండి. నా కోవిడ్ ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, దానివల్ల నా ప్రిపరేషన్ చాలా హ్యాంపర్ అయింది. బట్ అగైన్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో, అప్పుడు అన్ని క్లోజ్ ఉంటే ఒక ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్ అడుక్కొని ఆ ప్రైవేట్ స్కూల్లో ఒక 5 లీటర్స్ క్యాన్, ఒక చిన్న లంచ్ బాక్స్ పెట్టుకొని పోయి అక్కడ చదువుతూ పొద్దున్నుండి ఈవినింగ్ వరకు చదివి వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర ఉండేవాడిని. దాని తర్వాత నేను యూపీఎస్సీ మెయిన్స్ రాస్తుంటే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ మా నాన్నమ్మ గారు చనిపోయారు. మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కూడా నెక్స్ట్ డే ఏడుస్తూ ఖర్చీఫ్ ఒక చేతిలో ఖర్చీఫ్ ఇంకో చేతిలో పెన్ను పట్టుకొని 6 గంటలు నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. పొద్దున 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. ఆ మధ్యలో బ్రేక్ లో నేను వీడియో కాల్లో మా నాన్నమ్మ మృతదేహాన్ని చూడాలి. ఇవన్నీ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. బట్ వాళ్ళు నాకు చిన్నప్పుడు కానీ నేను ఎప్పుడు కలిసినా చెప్పేది ఒకటే, బిడ్డ కష్టాలు వస్తాయి, నీకు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆ ఫెయిల్యూర్స్ అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక ఫ్యామిలీలో ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన అవసరం ఉంటది, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటది. వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ఒక జనరేషనే బాగుపడుతుంది అని చెప్పేది మా నాన్నమ్మ. సో ఈ రోజు నేను డిఎస్పీ అవ్వడం వల్ల నన్ను చూసి ఏటునారం లాంటి అడవి ప్రాంతాలు, ములుగు లాంటి అడవి ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థులు రాజ్యాంగం మీద, రాజ్యం మీద, సంస్థల మీద నమ్మకం ఏర్పరచుకొని నక్సలిజం వైపు పోకుండా ఇటు డెమోక్రసీ వైపు, ప్రజాస్వామ్యం వైపు వస్తారు. కష్టాన్ని నమ్ముకొని సంస్థలను నమ్ముకొని వస్తారు. సో ఏం చెప్తా ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా, అంటే కమింగ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. సో వాళ్ళందరికీ మీ తరపున ఇచ్చే మెసేజ్ ఏంటి? నా తరపున ఒక చిన్న సలహా ఏంటంటే,
మీ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మీ లక్ష్యం చేరుకునే క్రమంలో మిమ్మల్ని ఆపొద్దండి. మీ సామాజిక పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ మీరు దాటవచ్చు. ఎలా దాటవచ్చు? నేను ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 సంవత్సరాల నుండి ఉంటున్నా. ఈ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫ్రీగా కోచింగ్, ఫ్రీగా క్లాసెస్, ఫ్రీగా మెస్ అండ్ అకామిడేషన్ ఇవ్వడం మీరు ఇక్కడికి రండి, ఎగ్జామ్ రాసి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి 3. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు తీసుకుంటారు. ఇక్కడికి రండి, ఇక్కడ చదవండి. మీరు జస్ట్ ఒక డ్రెస్ వేసుకొని రండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, డిఎస్పీగా, డీసీగా బయటికి వెళ్ళండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద తెలంగాణ యూత్ త్రూ యోయో టీవీ to apply for these study circles and come here and prepare for these examinations and become an officers in your life. సో ఫైనల్గా ఎవరికైనా రుణపడి ఉన్నాడు ప్రవీణ్, లేదా ఎవరికైనా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తారు? ఒక్కరైతే లేరు, డెఫినెట్లీ చాలా మంది ఉన్నారు నా లైఫ్ లో నన్ను మార్చింది. సో ఒక్కరు అని చెప్పాల్సి అంటే నేను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఎక్కువ రుణపడి ఉన్నాను చెప్పొచ్చు. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యూటీలో కూడా మంచిగా చేసి ఇంకొంచెం పొజిషన్స్కి, మీరు అనుకున్న పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను.